సో కౌంటింగ్ ఇంక్రీజ్ అవ్వలేదు. జస్ట్ 7:10 కల్లా మనము సెషన్ స్టార్ట్ చేసుకుందాం విత్ ఇన్ 3 minutes లో. సో ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ సెషన్స్ లలో మనం పెట్టుకున్న దాంట్లో మన కౌంట్ చూసుకోవచ్చు. మోర్ దెన్ 50+ వస్తున్నారు. సో ఇప్పుడు ఆల్ టీమ్స్ కాబట్టి ఒకసారి రీచెక్ చేసుకోండి అండ్ కాంటాక్ట్ అవ్వండి, ఇమ్మీడియట్ గా అటెండ్ అవ్వండి. బికాస్ అసలు ఎవ్రీడే డే టు డే ఏం చేయాలి, ఎప్పుడు అలా అయితే ఎప్పుడు మనం ఎర్నింగ్ లో వెళ్తాం అనే విషయాలు లీడర్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో అలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ తెలియాలి అన్నప్పుడు మనతో పాటు మన టీం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి రీచెక్ చేసుకోండి. మీ బోత్ ఆర్గనైజేషన్స్ నుండి టీం ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇమ్మీడియట్ గా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మోర్ ఓవర్ మైండ్స్ ఎవరైతే ఉన్నారో పాసిబుల్ అయిన ప్రతి ఒక్కరు హ్యాపీగా వీడియోస్ ఫ్రంట్ కెమెరాస్ ఆన్ చేసుకొని ఒక దగ్గర చక్కగా కూర్చోండి, ఒక బుక్ అండ్ పెన్ పెట్టుకోండి. బికాస్ ఈ రోజు సార్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని మీ చేసింది మీరు నోట్ డౌన్ చేసుకొని అది ఫాలో అవుతూనే మనం మార్నింగ్ లోకి వెళ్తాం కాబట్టి, సో ప్రాపర్ ప్లేస్ లో చక్కగా వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. అండ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో పాసిబుల్ అయిన ప్రతి ఉమెన్ కూడా ఆల్రెడీ అన్ని వర్క్స్ అయిపోయి కొంచెం ఫ్రీగా ఉన్నారు అనుకుంటే గనక మీరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి, హ్యాపీగా కూర్చోండి. సో వీడియోస్ కూడా చాలా తక్కువ, ఒక 3 members తప్ప మిగతా అందరిది వీడియోస్ ఆఫే ఉంది. సో సార్ చెప్పే విషయాలు జర్నీలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా మాక్సిమం పాసిబుల్ అయిన వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. బికాస్ సార్ చెప్పే విషయాలు ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వ్యక్తి. సో సార్ని ఇన్వైట్ చేసే ముందు మన పార్టిసిపెంట్స్ లిస్ట్ అనేది ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. ఒకసారి చూడండి, ఇక్కడ 47 people ఉన్నారు. బోత్ ఆర్గనైజేషన్స్ నుండి మళ్ళీ ఒక 2 members అటెండ్ అయినా కూడా కౌంట్ అనేది మనకి 3 times ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఒక్కసారి రీచెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. అందరూ ఇక్కడే ఉన్నారా? ఒకసారి రియాక్షన్స్ ఎవరైతే ఆఫ్ స్క్రీన్ లో ఉన్నారో రియాక్షన్స్, అండ్ ఆన్ స్క్రీన్ ఉన్న వాళ్ళ ఫేసెస్ అన్ని స్మైలింగ్ ఫేసెస్ లో ఉండాలి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ గుడ్ వైబ్స్ ఉంటేనే కదా మనకి హోల్ డే అంతా పాజిటివ్ థింగ్స్ అనేది చూసుకోవచ్చు. సో నేను సార్ని ఇన్వైట్ చేసే ముందు మీరందరూ రెడీగా ఉన్నారనేది అండ్ మీ ఫేసెస్ లలో నాకు కనబడితే చాలా వరకు ఆల్ స్క్రీన్స్ అన్ని ఆఫ్ అయి ఉన్నాయి. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండి, మార్నింగ్ సెషన్ హ్యాపీగా హెల్దీగా అండ్ మంచి స్మైల్ తో మనము ముందుకు వెళ్తే గనక, గుడ్ వైబ్స్ తో వెళ్తే ఖచ్చితంగా మనకు ఆ డే అంతా చాలా 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 పాజిటివ్ గా ఉంటుంది. సో నేను ఇప్పుడు సార్ని ఇన్వైట్ చేయబోతున్నాను. ఆల్ ఆర్ రెడీ? అందరూ రెడీగా ఉన్నారా? మాక్సిమం వీడియోస్ ఆన్ చేసుకోండి, ఒక బుక్ అండ్ పెన్ పెట్టుకోండి, ప్లానర్ పెట్టుకోండి అండ్ నోట్ డౌన్ చేసుకోండి పాయింట్స్, అవే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనం కూడా అదే సక్సెస్ రేట్ లో ఉంటాము 100%. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే మామూలుగా ఎడ్యుకేషన్ కదా, నర్సరీ అంటే ఇప్పుడు ప్లే గ్రూప్ ఉంది కాబట్టి ప్లే గ్రూప్ టు పిహెచ్డి వరకు చేసిన తర్వాత కోరుకునేది ఏంటి? మోస్ట్లీ ఇంట్లో కూడా చెప్పేది ఏంటి? గవర్నమెంట్ జాబ్స్, రైట్? అంతేకాదు ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా కూడా గవర్నమెంట్ జాబ్ ఉందంటే ఇంకా హ్యాపీగా సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ అనుకుంటారు, రైట్?
సో అలాంటి మరి గవర్నమెంట్ జాబ్ ఉన్నాక కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి సార్ హోండా షోరూమ్ కూడా నడిపేవారు. సో అది ఒక్కటే కాదండి, ఇంకా ఎన్నో ఎన్నో ప్రైవేట్ సెక్టార్స్ లలో. మరి గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, ఇన్కమ్ సరిపోతుంది కదా, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు అని అనుకుంటాం, రైట్? చాలా వరకు అందరూ ఏమనుకుంటాం అంటే గవర్నమెంట్ జాబ్ ఒకటి ఉంటే చాలు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ అక్కడ మనం చూసుకుంటే అక్కడ కూడా ఇచ్చేది ఏంటి? జీతం, శాలరీ మాత్రమే. కానీ ఇది కాదు, నాకు కావాల్సిన ఆపర్చునిటీ, నాకు ప్రూవ్ చేసుకోవడానికి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకేదన్నా వస్తే బాగుంటుంది అని అనుకునే టైంలో సార్కి వచ్చినటువంటి ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీని వచ్చిన తర్వాత దాన్ని ఏమంత ఈజీగా తీసుకోలేదు. ఎప్పుడైతే అంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా కూడా, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయినా కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకొని నా ఫ్యామిలీని సేఫ్ అండ్ సెక్యూర్డ్, హెల్తే కాదు వెల్త్ విషయంలో కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలని సార్ ఎంచుకున్నటువంటి సిస్టమ్. సో అలా తను ఈ సిస్టాన్ని, ఈ ఆపర్చునిటీని తీసుకొని అండ్ ఎంతో మందికి జస్ట్ అడగగానే సార్ ప్రాబ్లం ఉంది లేదు అని అంటే ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అండ్ ఇంకేదైనా స్టక్ అవుతూ ఉంటే అడిగిన వెంటనే సారే కాదు, సార్తో పాటు మేడం కూడా ఎంతో సపోర్టివ్ గా ఉన్నటువంటి ఫ్యామిలీ, డెఫినెట్లీ సాల్వ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి. అండ్ తనే కాదు, తనతో పాటు ఎంతో మందిని సక్సెస్ రేట్ లో ఆ వేలో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మరెవరో కాదు, మీ ఎగ్జిక్యూటివ్ డైమండ్, ఇమ్మీడియట్ ఎగ్జిక్యూటివ్ డైమండ్ ఎవరు అనగానే నేను ఈ ఆర్గనైజేషన్ లో వచ్చినప్పటి నుండి ఎల్లప్పుడూ యూజ్ చేస్తున్నటువంటి పేరు మరెవరో కారు, మన ములుగు వెంకటేశం సార్ గారు. నియర్లీ 2 crores ఇన్కమ్ ఎర్న్ చేసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు తన సక్సెస్ స్టెప్స్ ని అండ్ మనం ఎలా ఎర్న్ చేసుకోవాలనే విషయాల్ని షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మన హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ తో సార్ కి ఒక్కసారి గ్రాండ్ అప్లాజ్ ద్వారా వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ సార్, స్క్రీన్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ అందరికి కూడా. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ మై మెంటర్ మిస్టర్ సందీప్ రెడ్డి సార్, గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. డియర్ ఫ్రెండ్స్, ఓకే నా వాయిస్ ఆడబుల్ ఉందా? ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు రియల్ గా చెప్పాలి అంటే ఇలాంటి రోజు అంటే నేను ఒక కీనోట్ స్పీకర్ గా ఈరోజు మీ ముందుకు రావడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. మేడం ఆల్రెడీ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ ఈ రోజు జరగబోతున్నటువంటి వైఫై మనీకి సంబంధించి వైఫై రియల్ గా డియర్ ఫ్రెండ్స్ ఎంతమంది వైఫైని యూజ్ చేస్తున్నారు? ఒక్కసారి తంబు కానీ మెసేజ్ కానీ ఏదైనా సరే, ఈరోజు క్వశ్చన్లు ఉంటాయి, మీ దగ్గర నుంచి ఆన్సర్ రావాలి, రెస్పాన్స్ ఇవ్వాల్సింది అందరు కూడా. వైఫై ఉందా? వైఫై ఉంది కదా అందరి దగ్గర. సో వైఫై ఎక్కడెక్కడ ఉంటుంది? వైఫై ఎక్కడెక్కడ ఉంటుంది? వైఫై అనేది ఎక్కడ ఉంటుంది? వైఫ్ కాదు నేను అనేది డియర్ ఫ్రెండ్స్, వైఫై ఎవరు హౌస్ అని పెట్టారు, మొబైల్లో ఉంటుందంట. రైట్, కొంతమంది మాత్రం కరెక్ట్ చెప్పారు ఆన్సర్, ఎందుకంటే వాళ్ళకి లక్ష్యం ఉన్నోళ్ళు. సో రియల్ గా వైఫై అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆన్ ది ఎర్త్, ఎక్కడైనా ఉంటుంది. ఆన్ ది ఎర్త్, ఆన్ ది ఎర్త్. అదేంటి సార్, మేము కొన్ని దగ్గరికి పోతే యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కదా సార్, వైఫై రాదు కదా అంటారు కదా. మీరు కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే, కొంచెం నోకియా మోడల్ లాగా కాకుండా, డయానోరా టీవీ లాగా కాకుండా, ఒక అంబాసిడర్ కార్ లాగా కాకుండా, ఒక అప్డేటెడ్ వెర్షన్స్ అయిన యాపిల్ ఫోన్ లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందో అలాంటి ఆలోచనతో చేస్తే వైఫై ఎక్కడైనా ఉంటుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. ఎలాన్ మస్క్ అనే పేరు విన్నారా? ఎలాన్ మస్క్. సో వినకపోతే ఇప్పుడు నా నోటి నుంచి అయినా వింటుండొచ్చు, కొంతమంది ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఎలాన్ మస్క్ ఇచ్చే ఇంటర్నెట్, ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ మినిమం ప్రైస్ ఎంత ఉంటుంది అంటే, దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ ప్రైస్ అనేది ఎవ్రీ మంత్ 10,000 ఉంటుంది మినిమం. అది ఇంకా ఇండియాలో ఇంట్రడ్యూస్ కాలేదు. ఒకవేళ అది ఇంట్రడ్యూస్ అయితే
10,000 రూపాయలు కట్టుకొని ఇంటర్నెట్ యూజ్ చేస్తారా సార్ అంటే, ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి మీరందరూ కూడా నెలకో 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో కంపల్సరీ పర్చేస్ అతనికి ఎవ్రీ మంత్ 10,000 పేమెంట్ చేసే ఒక కస్టమర్స్ గా మారిపోతుంది. అతను ఇచ్చే సర్వీస్ ఆ విధంగా ఉంటుంది. అతను ఇచ్చే వైఫై మొత్తం కూడా శాటిలైట్ వైఫై. ఎడారిలో ఉండండి, మంచు ప్రాంతంలో ఉండండి, హిమాలయాలలో ఉండండి, ఎక్కడైనా ఉండండి డియర్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఆ వైఫైని పొందగలుగుతారు. అంటే 2 ఆప్షన్స్, ఒకటి అందుబాటులో లేనిది, ఉండి కూడా వాడుకోలేనిది, ఒకటి ఎక్కడైనా వాడుకోగలిగినది అలాంటి. సో అలాంటి వైఫైని ఈరోజు మనకు వైఫై మనీ అంటే సృష్టిలో నువ్వు సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉన్నవాడివైతే ఎక్కడి నుంచైనా ధనాన్ని సృష్టించుకునే అవకాశము ఉన్నది. అది అందుకోవడం అందుకోకపోవడం అనేది నీ యొక్క డిసిషన్ మీద ఆధారపడి ఉంటది, నీ యొక్క థాట్ మీద ఆధారపడి ఉంటది. అందుకే మన అప్లైన్ లీడర్స్ సందీప్ రెడ్డి సార్ ఈ యొక్క ఎవ్రీ వెడ్నెస్డే లో డబ్ల్యూ ఉంటుంది, వైఫై మనీలో కూడా డబ్ల్యూ ఉంటుంది. సో ఈ రెండిని మింగిల్ చేస్తూ రియల్ గా చెప్పాలి అంటే వైఫై మనీ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఇది సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళకు డ్యామ్ షూర్ డైమండ్షిప్ తీసుకోవచ్చు. డ్యామ్ షూర్ డైమండ్షిప్ ఎలా ముందుకు ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ డైమండ్ కావాలి అనడానికంటే ముందు డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ భగవంతుడు మీ అందరికీ ప్రత్యక్షమైతే, మీ అందరికి గాడ్ ప్రత్యక్షమైతే మీరు ఏమని కోరుకుంటారు? ఐ నీడ్ మెసేజెస్, నాట్ ఓన్లీ రియాక్షన్స్. భగవంతుడు కనబడితే మీరు ఏమని కోరుకుంటారు భగవంతుడు? లేదంటే భగవంతుడి దగ్గరికి వెళ్తే, ఒకవేళ దేవుడి ఆలయానికి వెళ్తే సో అక్కడ ఏమని రిక్వెస్ట్ చేస్తారు? ఐ నీడ్ మెసేజెస్, గుడ్ హెల్త్, వెల్త్, ఇంకా ఒక్కరేనా? మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? టేక్ కేర్ ఆఫ్ గుడ్ హెల్త్, రైట్? గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం కావాలని, మంచి ఆరోగ్యం ఉన్నది, ఓకే. మంచి సంపద ఉన్నది, ఓకే. అవన్నీ ఈజీగా వస్తాయా? కోరుకోగానే వస్తాయా? అలా వచ్చేదంటే అందరు కూడా ఏ పని చేయకుండా దేవుడి దగ్గర కూర్చొని అందరు కూడా స్వామి రోజుకో కొబ్బరికాయ కొడతా, నాకు ఒక మంచి హెల్త్ ఇవ్వండి, నాకు మంచి వెల్త్ ఇవ్వండి అంటే వస్తుందా? ఒకవేళ ఇచ్చినా కానీ అది ఈజీగా వస్తుందా? నా అన్ని క్వశ్చన్ లేదు సార్, పాఠం కాదు, నేను చెప్తున్నా కదా. ఇచ్చినా కానీ ఒకవేళ అది ఈజీగా వస్తుందా? నో, ఎస్, రాదు. ఎలా వస్తుంది? హార్డ్షిప్, హార్డ్ వర్క్, కమిట్మెంట్, డెడికేషన్, పర్సిస్టెన్స్. సో ఎన్ని రకాల అవరోధాలు ఎదురైనా కానీ వాటిని ఎదుర్కొనే సత్తా నువ్వు. ఆ ఎదుర్కొనే సత్తా ఎలా ఉండాలి అంటే నన్ను విజయం తీరాలకు చేర్చుకునే ఒక అద్భుతమైన వ్యక్తిగా నిలబెట్టు, అనేక మందికి ఉపయోగపడే ఒక ఆర్గనైజేషన్ లో ఒక గ్రేట్ లీడర్ గా గెలిచేటట్టుగా నాకు సామర్థ్యాలను అందుకునేటట్టుగా అవకాశం ఉంది. మనం కోరుకోవాల్సింది కష్టాలు రావద్దని కాదు, కష్టాలను ఎదుర్కొనే ధీర మనస్తత్వాన్ని ఇవ్వాలి అనేది. మరి కష్టం ఎందుకు చెప్తుండే సార్? ఏదో ప్రొడక్ట్ సేల్స్ గురించి చెప్తారు అనుకుంటే వైఫై మనీ కదా, మీరందరూ సీనియర్స్, ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్, మీకు తెలుసు ఈ రోజు ఎందుకు పెట్టుకున్నాం అంతా కూడా. కానీ మరి ఎందుకు కష్టం గురించి చెప్తున్నాడు అంటే వైఫై మనీ 25 PV మినిమం ఆర్డర్, 300 PV మాక్సిమం ఆర్డర్. ఇది చేయడానికి చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకు కష్టాలు పడుతున్నారు వాళ్ళు అంటే, వాళ్ళు వచ్చింది చాలా మంది కూడా పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారంటే ఇక్కడ అలా ఐడియా వేయంగానే ఇలా జరిగిపోద్ది. మా ఫ్రెండ్ చెప్పిండు ఐడియా వేసేయమని, వేసేసాము, బిజినెస్ జరిగిపోతుంది, ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక రాజు ఆదేశాలు ఇచ్చిండు, తీసుకొచ్చి గ్రామంలో ఒక కావడి పెద్ద కుండ పెట్టి అందరినీ ఫాలో అయ్యమన్నాడు. ఎవరో ఒకరు పోస్తారు కదా అని చెప్పేసి అందరూ నీళ్ళు పట్టుకొచ్చి పోసిపోతుంది. సేమ్ మీ అసోసియేట్స్, మీ అప్లైన్ లీడర్స్, మాక్సిమం పీపుల్ థింకింగ్ ఎట్లుంటుంది అంటే 99.99% పీపుల్
ఏ విధంగా ఉంటుంది అంటే తేరగా డబ్బులు రావాలి, ఈజీ మనీ కావాలి, వితౌట్ ఎఫర్ట్ సంతోషంగా ఉండాలి. సార్ ప్రపంచానికి వెలుతురునిచ్చే సూర్యుడే తనని తాను కాల్చుకుంటూ ప్రతిరోజు లక్షల న్యూట్రాన్ల వామ్స్ ఏవైతే ఉంటాయో ఎట్లా పేలుతూ ఉంటే శక్తి ఉద్భవిస్తుందో అలాంటి శక్తినిచ్చే సూర్యుడే ప్రపంచానికి రక్షకుడే తను జ్వలనం చెందుతూ జ్వలనం. ఆ జ్వలనం లేకపోతే ఈ సృష్టి లేదు, బాగా గుర్తుపెట్టు. సో అలాంటి సృష్టిని నిలబెడుతున్నటువంటి ఆ వ్యక్తిలో పట్టిన ఆ జ్వలనంలో ఉంటే ఈ సృష్టిలో ఒక చిన్న ప్రాణిగా జీవించిన మనం, జీవిస్తున్న మనం, పుట్టిన మనం సక్సెస్ అవ్వాలి అంటే మన లోపల ఎంత కాంక్ష ఉండాలి, ఎంత ఫైర్ ఉండాలి. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ వితౌట్ ఎఫర్ట్స్. విత్ ఎఫర్ట్ యు మస్ట్ ఎక్స్పెక్ట్. నీకు ఆ అర్హత ఉంది. ఫస్ట్ నువ్వు సక్సెస్ అనే అర్హత సాధించాలి అంటే యు మస్ట్ బి హార్డ్ వర్క్. ఎప్పుడైతే హార్డ్ వర్క్ అయితే, ఇక్కడ హార్డ్ వర్క్ అనగానే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది మన బిజినెస్ సిస్టమ్ లో. ఈ హార్డ్ వర్క్ కు కాస్త స్మార్ట్ వర్క్ తోడు కావాలి. ఆ స్మార్ట్ వర్క్ ఏంటి అంటే ఎవ్రీ వెడ్నెస్డే మార్నింగ్ 7 o'clock బిఫోర్ మీ యొక్క అందమైన చిత్రంతో ఒక బ్యూటిఫుల్ పిక్ అనేది మీ స్టేటస్ లో, మీ ఫేస్బుక్ లో, మీ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా రిలీజ్ అవుతూ ఉండాలి. వెడ్నెస్డే వచ్చింది అంటే మీ పిక్చర్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో షేర్ అయిపోవాలి. మీ పిక్ తో పాటు మీ యొక్క అసోసియేట్ పిక్స్. ప్రతి వారము మీరు చేస్తున్నటువంటి వర్క్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ అది. మీరు ఈ బిజినెస్ లో అగ్రెసివ్ గా ఉన్నారు అనడానికి బెస్ట్ వెపన్ ఇది. బెస్ట్ వెపన్ ఇది. ఈ బిజినెస్ లో మీరు ఒక గోల్ తోటి వెళ్తున్నారు, ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి వెళ్తున్నారు అనడానికి బెస్ట్ వెపన్. ఎన్నో ఆయుధాలను ఇచ్చింది డియర్ ఫ్రెండ్స్ మనకు వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్. మన అప్లైన్ లీడర్స్ ఈరోజు సందీప్ రెడ్డి సార్ ఒక 1 వీక్ నుంచి ఇంట్లో లేకుండా యాజ్ ఏ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ గా ఒక టీం వర్క్ ను క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. మీరందరూ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. జస్ట్ మనం స్టార్ 100 డైమండ్ మనందరం కూడా ఏం చేస్తున్నాం అంటే రిలాక్స్ మోడ్ లో బిజినెస్ ని సక్సెస్ గా ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాం. అలా సాధ్యమయ్యే పనేనా? కాదని తెలుసు. కానీ ఏం చేస్తామంటే మనల్ని మనం మాయ చేసుకుంటూ ఓకే ఈ రోజు 4 గంటలు కష్టపడి, ఈ రోజు 6 గంటలు కష్టపడి అయిపోయింది, సాటిస్ఫై అయిపోతుంది. నీ ఎఫర్ట్ కు రిజల్ట్ ఏంటి? నీ ఎఫర్ట్ కు రిజల్ట్ లేనప్పుడు నువ్వు చేసే ఎఫర్ట్ కాదు, అంటే నువ్వు చేయాల్సిన ఎఫర్ట్ చేయట్లేదు. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ డిసిప్లిన్డ్ పీపుల్ మాత్రమే సక్సెస్ అవుతారు. మేడం గారు రాగానే ఇంకా రాలేదని పుష్ చేయడానికి చాలా ట్రై చేసి చాలా మందిని ఇందులోకి రావడానికి. సార్ పండిన ప్రతి గింజ రైతు చేతులకు రాదు. రైతు చేతులకు వచ్చిన ప్రతి గింజ ప్రతి ఇంట్లోకి పోదు. ప్లేట్లోకి వచ్చిన ప్రతి అన్నం మెతుకు మన నోట్లోకి రాదు. కొన్ని రావడానికి అవకాశం ఉంటుంది, కొన్ని పోవడానికి అవకాశం ఉంటుంది. పోయే వాళ్ళు పోతూనే ఉంటారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, చరిత్రను సృష్టించే వాళ్ళు సృష్టిస్తూనే ఉంటారు. ఆయుధాలను పద్ధతిగా ఉపయోగించడం నేర్చుకోండి. ఏంటి ఆ వెపన్స్ మీ దగ్గర ఉన్నాయి? వైఫై అనేది ఒక పవర్ఫుల్ వెపన్. ఎవ్రీ వీక్ డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ వీక్ ఎవరి పిక్ అయితే రిలీజ్ అవుతుందో వైఫై మనీ అచీవర్ గా డియర్ ఫ్రెండ్స్ అద్భుతాలను సృష్టించే ఒక అద్భుతమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని ఎట్లా స్ట్రాటజిక్ గా మీరు ఒక పిక్ ను రిలీజ్ అయిన తర్వాత మీ పిక్ ను మీ స్టేటస్ లో మాత్రమే పెట్టుకొని మీరు మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటూ మీ టీమ్ లో మాత్రమే ఫార్వర్డ్ చేస్తే నీ యొక్క సక్సెస్ రేట్ అనేది ఇంతే ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. కానీ నువ్వు చేస్తున్న పనిని అనౌన్స్ చేయాలి. ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్ చేయాలి. నీ పిక్ తో పాటు నీ యొక్క అసోసియేట్స్. అలా మీరు ఎవరైతే ఈ యొక్క ఆయుధాన్ని పవర్ఫుల్ గా యూజ్ చేయడానికి ఒక సంకల్పం తీసుకు, మీ సక్సెస్ ఇక్కడనే ఉంది సార్. మెయిన్ పాయింట్ ఇక్కడనే. మనిషి జీవించాలంటే ఆక్సిజన్ కావాలి. ఇండస్ట్రీలో నువ్వు సక్సెస్ కావాలంటే వైఫై మనీ అచీవర్ కావాలి. ఇది కరెక్ట్ గా కనెక్ట్ చేసుకొని మీ యొక్క పీపుల్ కనుక
మీ యొక్క పీపుల్ కనుక, మీ యొక్క డిస్ట్రిబ్యూటర్ లీడర్స్ కనుక, మీ యొక్క అసోసియేట్స్ కనుక కరెక్ట్ గా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకెళ్తే 100% మీ పిక్కే ఒక్క 25 పీవీ తోటి స్టార్ట్ అవుతుంది వైఫై మనీ అచీవర్ గా. మీరు రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ తప్పకుండా అచీవర్ గా మీ యొక్క పిక్ రిలీజ్ అవుతూ ఉంటే డియర్ ఫ్రెండ్స్, మీరు 300 పీవీ కూడా రీటైల్ సేల్స్ ఎవ్రీ వెడ్నెస్డే చేసే స్థాయికి వెళ్తారు. మీ అడ్వర్టైజ్మెంట్ ఏంటిదంటే మీ పిక్కే, అందులో వీక్ నెంబర్ తో సహా వస్తుంది. కాబట్టి వైఫై మనీ అచీవర్. సో చాలా మంది ఏంటంటే మా నాన్న అలా ఉంటే నేను ఇలా ఉండేవాడిని కాదు, నేను అలా ఉంటే ఇలా చేసేవాడిని కాదు. మా అప్లైనర్ నాన్న దగ్గరికి తీసుకెళ్ళినా మళ్ళీ అప్లైనర్ గురించి చెప్తున్నా. మా అప్లైనర్ ఇట్లా ఉంటే నేను ఇట్లున్నా సార్, అసలు మా అప్లైనర్ అట్లా చేస్తే నేను ఇట్లనో చేస్తుంటే సార్. సార్ మీ నాన్న ఏం చేసిన సంగతి పక్కకు పెట్టండి, మీ అప్లై లీడర్ సంగతి పక్కకు పెట్టండి, మీరేం చేస్తున్న సంగతి గుర్తు పెట్టుకోండి. మీ ఫ్యామిలీ, మీ డాటర్, మీ సన్, మీ వైఫ్, మీ ఫాదర్, మీ మదర్, వాళ్ళు సర్వైవ్ కావాలి అంటే అసలైన పర్పస్ వాళ్ళు. నీకు ఒక ఆపర్చునిటీ, ఒక స్పాన్సర్ ఇచ్చిండు, ఒక అప్లైన్ లీడర్ ఇచ్చిండు, ఒక మెంటార్ ఇచ్చిండు. కానీ నీ కుటుంబం కోసం ఎవరు మెంటార్ అంటే నువ్వే. ఇందులో ఉన్నటువంటి ద బెస్ట్ థింగ్ ని, అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, నేను చూస్తున్న దాంట్లో మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు డియర్ ఫ్రెండ్స్, మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు నాన్నంటావు, నువ్వు మెంటార్ అంటావు, లేకపోతే అప్లైన్ లీడర్ అంటావు, అది నీతోటి సాధ్యం కాక రేపటి రోజున సేమ్ టు సేమ్ రియాక్షన్. డియర్ ఫ్రెండ్స్, సృష్టిలో ఒక నియమం ఉన్నది, మంచి చేస్తే 10% రిటర్న్ వస్తుంది, చెడు ఆలోచన చేస్తే 100% రిటర్న్ వస్తుంది. బాగా గుర్తుంచుకోండి. చెడుకు ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది బాగా. నువ్వు చెడు ఆలోచిస్తే 100 వస్తాయి రిటర్న్, మంచి చేస్తే 10 వస్తుంది. ఎందుకంటే మంచి కొంచెమే ఇస్తుంది ఎప్పుడైనా కానీ. కానీ ఆ మంచి కొంచెం కొంచెం కొంచెం, అదే మూవీలో చిరంజీవి చేస్తాడు కదా, ఒకరికి నువ్వు ఒక ఇద్దరికి సహాయం చేయి అంటే చివరికి ఆయనకే హెల్ప్ అవుతుంది. ఆటోలో పరిగెత్తుకుంటూ వస్తారు 100 మంది. సేమ్ అట్లనే ద బెస్ట్ ఎప్పుడైనా కానీ ద బెస్ట్ రిటర్న్ ఇస్తుంది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి వైఫై మనీ అనేది ఇండస్ట్రియల్ లైఫ్ జర్నీలో మీకు ఒక భాగం అవ్వాలి. మీ ఆక్సిజన్ బిజినెస్ కి వైఫై మనీ అచీవ్మెంట్ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఒకటి ఎప్పుడైనా కానీ డియర్ ఫ్రెండ్స్, మరి ఎలా సార్ మరి సేల్స్ అంటున్నారు, ఈ ప్రొడక్ట్స్ కి సంబంధించి అంటున్నారు, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు వైఫై మనీ సార్ నేను లాస్ట్ 4 వీక్స్ పెట్టుకున్నా, లాస్ట్ PCMs కూడా పెట్టుకున్నా సార్, అచీవ్మెంట్ సమయంలో కావచ్చు, డిఫరెంట్ టైంలో. మరి అవన్నీ అక్కడనే ఉన్నాయి సార్ అంటే అక్కడనే ఉంటాయి. అవి అక్కడ ఉంటాయి, నువ్వు ఇక్కడ ఉంటాయి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాయి ప్రొడక్ట్స్. పీపుల్ తోటి మింగిల్ అవుతా ప్రొడక్ట్ ఉండదండి. పీపుల్ తోటి మింగిల్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్. చెప్పాను కదా, నేచర్ లో సంపద ఉంది, దాన్ని తీసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వెపన్ క్రియేట్ అవుతుంది వాళ్ళు చేసే ఎఫర్ట్ ని బట్టి. మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది మన టీమ్ లో ఓవరాల్ గా టీమ్ సందీప్ రెడ్డి నుంచి తీసుకుంటే, మనం సందీప్ రెడ్డి సార్ నుంచి తీసుకుంటే, సో గంగాధర్ గారు ఒక పార్క్ ను సెలెక్ట్ చేసుకున్నారు, వర్క్ స్టార్ట్ చేశారు. అట్లా దాదాపు ఇప్పుడు ఒక 4-5 టీములు ఆ విషయాన్ని బేస్ చేసుకొని చాలా మంది కూడా ఎఫర్ట్ పెట్టి ద బెస్ట్ రిజల్ట్స్ ని తీసుకుంటారు. సో అంటే ఆయనకు వచ్చిన తాటి ఎన్నో ఎఫర్ట్స్ పెట్టగా సందీప్ సార్ గాని, నేను గాని, వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ గాని ఆయన విని ఒక దిక్కు ఇబ్బంది పడుతున్న సమయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయనకు ఒక థాట్ వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. అంటే ఆయనకు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆపర్చునిటీని ఆ విధంగా యూజ్ చేసుకున్నాడు. ఒక ఆయన బస్ లో వెళ్తున్నాడు, ఆయన దగ్గర బ్రోచర్స్ ఉన్నాయి, దాని మీద ఫోన్ నెంబర్ రాసి బస్ లో ఉన్న వాళ్ళందరికి ఇచ్చాడు. అందులో ఒక బస్ లో కూర్చున్నటువంటి ఒక పర్సన్ బిజినెస్ జర్నీ స్టార్ట్ చేసారు. వాళ్ళు ఈరోజు స్టార్ట్ టు 50గా అచీవ్మెంట్ తీసుకున్నారు. అంటే అవకాశము ప్రతి చోట ఉన్నది. అవకాశాలను అందిపుచ్చుకోవడం అనేది మన చేతిలో ఉన్నది. మన మనస్తత్వం, మన మనస్థితి మన సక్సెస్ కి కారణం అవుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ప్రతి మనిషిలో ఒక గొప్ప సేల్స్ మ్యాన్ ఉంటాడు సార్. ప్రతి మనిషిలో ఫస్ట్ పుట్టగానే మనం సేల్ చేసేది ఏంటి తెలుసా? మన ఏడుపు. మనం పుట్టగానే ఫస్ట్ ఏ జీవి అయినా, జీవి అంటే మనుషులు మాత్రం, మిగతా జంతువుల సంగతి తెలియదు. సో మన వరకు మాత్రం జన్మించగానే మనం ఏడవకపోతే మనలో చలనం లేనట్టు. ఆ ఏడుపు కోసం ఆ రోజు ప్రసవం చేసినటువంటి డాక్టరు, ఆ జన్మనిచ్చినటువంటి తల్లి, అక్కడ ఉన్నటువంటి నర్సులతో సహా ఆ శిశువు ఎందుకు ఏడుస్తలేదని వాళ్ళు తీసుకునే టెన్షన్, ప్రెజర్ ఎంత ఉంటుందో.
ఎప్పుడైతే ఆ శిశువు ఏడుస్తుందో అప్పుడు మాత్రమే ఆ శిశువు లైవ్ లో ఉన్నట్టు. శిశువు ఏడుపు, ఇండస్ట్రీ వాళ్ళు వైఫై మనీ అచీవ్, రెండు సేమే. ఆ శిశువులో ఏడుపు లేకపోతే ఇక్కడ వైఫై మనీ అచీవ్మెంట్ లేకపోతే రెండు సేమే. ఇందులో ఉన్నా లేనంటే. ఎందుకంటే సేల్స్ ఈజ్ ఆక్సిజన్ ఫర్ అవర్ బిజినెస్. ఇది మనం వంట పట్టించుకోకపోతే, మనం అర్థం చేసుకోకపోతే ఇక్కడ జస్ట్ ప్యాసివ్ ఎర్నర్ గా ఉంటాం. ఏంటిది? నాలెడ్జ్ ఎర్నర్ గా ఉంటాం, మనీ ఎర్నర్ గా మాత్రం ఉండము డియర్ ఫ్రెండ్స్. కాబట్టి బీ ప్రాక్టికల్. ప్రాక్టికల్ థింగ్ ఏంటిది అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ ను సేల్ చేసేది కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. పేరులోనే డైరెక్ట్ సేల్స్ ఉంది, ప్రత్యక్ష అమ్మకాలు. ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు గెలుస్తారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ ఒకటి గమనించాలి. మనం ఒక బుక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఆ బుక్ ఏంటిదంటే ఓక్ మ్యాండినో అనే వ్యక్తి 1920s లో రాస్తాడు. సో ప్రపంచంలో అతిపెద్ద విక్రయదారుడు అనే ఒక పుస్తకం అది. ఇంగ్లీష్ లో వచ్చేసి ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. దాదాపు 1920 నుంచి 1960 మధ్యలో ఆ పుస్తకం 25 కోట్ల అమ్ముడు పోయింది. అప్పుడు జనాభా ఎంత ఉందో ఊహించుకోండి. 25 crores, 8 languages. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష అమ్మకాలకు సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని ఆ టైంలో రాసి అతను సక్సెస్ కావడం జరిగింది. ఎందుకు సక్సెస్ అంటే అతడు ఒక విధమైనటువంటి ఎఫర్ట్ తీసుకుంటూ, సో ప్రత్యక్ష అమ్మకాల మీద అతను తీసుకుంటూ అనేక పుస్తకాలను చదువుకుంటున్నటువంటి క్రమంలో తను చేసినటువంటి ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసి, సో ఆ కాలంలోనే సేల్స్ ని ఏ విధంగా చేయాలి, సేల్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే అది మనలో ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది. ఫస్ట్ సేల్స్ మ్యాన్ ఎవరంటే నీకు నువ్వే బెస్ట్ సేల్స్ మ్యాన్ అనే విధంగా అది అసలు మెయిన్ థీమ్ అన్నమాట. సో దాని మీద రాయడం జరిగింది డియర్ ఫ్రెండ్స్. అంటే 1920s 19th సెంచరీ నుంచే సేల్స్ కు సంబంధించి ఒక స్ట్రాటజిక్ ఫార్ములాస్ అనేవి ఆల్రెడీ మనకు ఉన్నాయి అందుబాటులో. అలాంటి ఒక అద్భుతమైన విషయాన్ని ప్రాక్టికల్ గా ఇండస్ట్రీ ప్రూవ్ చేస్తుంది. సో ఈరోజు చూడండి, చాలా మంది కూడా 300 PV సేల్స్ చేస్తూ ఎవ్రీ మంత్ ఒక డిజి రాక్స్టార్ అచీవ్మెంట్ తీసుకుంటున్నారు. సో అందులో భాగంగా వైఫై మనీ అచీవ్మెంట్ ఈజీగా కంప్లీట్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, 25 PV మీ టార్గెట్ కాదు, 100 PV ఎవ్రీ వెడ్నెస్డే టార్గెట్ పెట్టి 7 days ఎఫర్ట్. వెడ్నెస్డే రోజు 4 ప్రొడక్ట్స్ 25 PV 25 PV 25 PV 25 PV 100 PVని మీరు రీటైల్ టార్గెట్ పెట్టుకొని సక్సెస్ ని తీసుకోండి డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఒకటి అడగంది అమ్మైనా పెట్టదు డియర్ ఫ్రెండ్స్. మనం ఎవరినైనా అడగకపోతే మన దగ్గర సేల్స్ జరగవు. అడిగితేనే పెడుతుంది అమ్మ. మనకు సేల్స్ కూడా ఎదుటి వ్యక్తిని అడిగితేనే సేల్స్ జరుగుతాయి. కాబట్టి కనిపించిన ప్రతి వ్యక్తి కూడా మీకు ఒక బెస్ట్ కన్జ్యూమర్ గా, బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ లీడర్ గా మీకు కనబడుతూ ఉండాలి. ఒక మనిషి కనబడ్డాడంటే నాకు ఒక బెస్ట్ పర్చేజర్, ఒక వినియోగదారుడు మనకు కన్జ్యూమర్ కనబడుతున్నట్టుగా ప్లాన్ చేసుకోండి. అవును డియర్ ఫ్రెండ్స్, రియల్ గా నాకు ఎదురుగా ఇప్పుడు ఈరోజు వండర్ఫుల్ ఎంసీ స్వప్న గారు కనబడ్డారు, కొత్తగా పరిచయం. నాకు ఒక బెస్ట్ కన్జ్యూమర్ పరిచయం అయింది, రైట్, ఈవిడకి ప్రొడక్ట్ ఇవ్వచ్చు. చూడడానికి ఏంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్, డైనమిక్ ఉన్నది, ఎల్డర్ ఏజ్ ఉన్నది. ఆవిడకి ఏమిటి ఈ ప్రొడక్ట్స్? అసలు ఈ ప్రొడక్ట్స్ ఎవరికి అంటే ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎదుటి వ్యక్తితోటి మీరు ఒక అరగంట మాట్లాడడానికి ఛాన్స్ దొరికిందంటే ఆటోమేటిక్ గా నీ సేల్స్ జరిగిపోతుంది డియర్ ఫ్రెండ్స్. అంటే మీ యొక్క థాట్ ని ఆ విధంగా పెట్టుకోవడం. వైఫై మనీ, వైఫై ఎప్పుడు నీ సరౌండింగ్స్ లో ఉంటది, కానీ ఆ ఫోన్ మొబైల్ ని తీసుకొని దాన్ని తీసి అందులో వైఫైని ఆన్ చేస్తే మాత్రమే నీ దగ్గరికి వస్తుంది. సేమ్ అలాగే 2.5 లక్షలు ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు ఉంటాయి వారానికి. సో దానిని రీచ్ కావాలి అంటే ఫస్ట్ మీ యొక్క వైఫై మనీని స్టార్ట్ చేయండి. సో కాబట్టి ఇక్కడ డియర్ ఫ్రెండ్స్ టార్గెట్ 25 people లెఫ్ట్, 25 people రైట్. ఎస్, సో రాగిణి గారు అని ఇప్పుడు మేడం గారు ఒకరు అనౌన్స్ చేస్తున్నారు. సో 13 ప్రొడక్ట్స్ రీటైల్ చేయడం జరిగింది 1 week లో. సో అలాగే చాలా మంది కూడా ఈ రోజు ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, రవికుమార్ గారు కావచ్చు, దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ ప్రొడక్ట్ సేల్స్.
ప్రతి అచీవ్మెంట్ లో వాళ్ళు ఉంటారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మన థాట్ ప్రాసెస్, మన యొక్క ఆలోచనని, అదే ఆలోచన వద్దంటే వద్దు, కావాలి అంటే కావాలి, అమ్మాలి అంటే అమ్మాలి, ఆగాలి అంటే ఆగాలి, అదే ఆలోచన, అదే టైం పెడుతున్నాం, అదే థాట్ చేస్తున్నాం, దానిని సేల్స్ కోసం పెట్టుకుంటే 100% సక్సెస్ కావచ్చు డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే సేల్స్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తారో వాళ్ళ యొక్క సక్సెస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, వాళ్ళ యొక్క పునాది అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. జస్ట్ ఓన్లీ బిజినెస్ మాత్రమే పరిచయం చేస్తూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారో వాళ్ళ సక్సెస్ అనేది షార్ట్ గా వస్తుండొచ్చు, ఫాస్ట్ గా వస్తుండొచ్చు, ఎక్కువ కనబడుతుండొచ్చు, కానీ అది చాలా కాలం మాత్రం నిలబడేది కాదు డియర్ ఫ్రెండ్స్. విత్ సేల్స్ జరిగే రిక్రూట్మెంట్ ఎప్పుడైనా మనకు సక్సెస్ ని చాలా కాలం, ఎందుకంటే సేల్స్ ద్వారా క్రియేట్ అయ్యే ఒక టెస్టిమోనీస్ వాళ్ళు మనకు అసెట్ గా మారుతారు. వాళ్ళు బిజినెస్ చేసినా చేయకున్నా వాళ్ళు మన బిజినెస్ అసెట్. ఎందుకంటే ఎవరైతే మన కన్జ్యూమర్స్ ఉంటారో ఆ కన్జ్యూమర్స్ అందరు కూడా డియర్ ఫ్రెండ్స్, ఆ కన్జ్యూమర్స్ అందరు కూడా సో మన యొక్క బిజినెస్ ని అడ్వర్టైజ్ చేయడానికి, మన యొక్క బిజినెస్ లో ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్స్ ను కన్జ్యూమ్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ ని వాళ్ళు షేర్ చేయడానికి, వాళ్ళ ద్వారా షేర్ చేసుకోవడానికి వాళ్ళు మనకు వెపన్స్ గా ఉంటారు డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో 1 minute సార్, నాకు స్క్రీన్ కనబడట్లేదు సార్. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఫోకస్ ఆన్ వైఫై మనీ అచీవ్మెంట్ డియర్ ఫ్రెండ్స్, బోత్ సైడ్స్ డియర్ ఫ్రెండ్స్. ఒక 25 పీపుల్ లెఫ్ట్ సైడ్, 25 పీపుల్ రైట్ సైడ్. ఆర్గనైజేషన్ 1 నుంచి 25 పీపుల్, ఆర్గనైజేషన్ లెఫ్ట్ నుంచి ఒక 25 పీపుల్ టార్గెట్. 25 వైఫై మనీ అచీవర్స్. అలాంటి ఒక క్రియేషన్ మీద ఫోకస్ చేయండి డియర్ ఫ్రెండ్స్. ఈ క్రియేషన్ నుంచే మీకు కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ వస్తాయి, అచీవర్స్ క్రియేట్ అవుతారు, ద బెస్ట్ ఆర్గనైజేషన్, ఒక బెస్ట్ టీమ్ అనేది మీకు ఒక రియల్ గా చెప్పాలి అంటే ఒక వారియర్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఈ వారియర్ గ్రూప్ అన్ని సక్సెస్ లకి, అన్ని అచీవ్మెంట్స్ కి రీజన్ అవుతుంది. మరి ఎలా సార్ 25 PV ఎలా మనం ఫోకస్ చేయడము? ఫస్ట్ ఫోకస్ 5 people. సెలెక్ట్ 5 people. సో ఎవరైనా అయితే మీరు ఒక 5 people సెలెక్ట్ చేసుకున్నారో ఆ 5 people ని ఎవ్రీ వీక్ ఇంక్రీజ్ చేసుకుంటారండి సార్. ఎవ్రీ వీక్ 20% అంతే, ఎవ్రీ వీక్ 20%. ఒక 13 weeks మీరు టార్గెట్ పెట్టుకొని లెఫ్ట్ 25 people, రైట్ ఒక 25 people అనేది మినిమం టార్గెట్, ఇది మాక్సిమం కాదు, ఎందుకంటే మీ యొక్క టార్గెట్ ఇది. కానీ ఇప్పుడు ఈ వీక్ లో ఎవరైతే ఫస్ట్ 5 people ఉన్నారో వాళ్ళందరికి కూడా ఎగ్జాక్ట్లీ ఒక 13 weeks లో 25 అనే టార్గెట్ ఉంటుంది. ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే మీరు అనుకున్నారు 25 PV అచీవ్, 25 people లెఫ్ట్ ఆర్గనైజేషన్ 1 నుంచి ఆర్గనైజేషన్ 2 నుంచి 25 people అని టార్గెట్ అనుకుంటాం మనం. ఈ టార్గెట్ అచీవ్మెంట్ అనుకున్నప్పుడు వాళ్ళ మీద ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే మన వర్క్ మనకు ఒక హెవీగా అనిపించేసి మనం ఏం చేస్తామంటే రిలాక్స్ లోకి వెళ్తుంది మన మైండ్. మనం బిజినెస్ లో ఉంటాము, పీపుల్ తోటి మాట్లాడుతుంటాము, అంతా జరుగుతూనే ఉంటుంది, వాళ్ళ అచీవ్మెంట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. అసలైన అచీవ్మెంట్ ఏంటంటే నీ 25 కాదు, నీ లెఫ్ట్ ఎవరినైతే ఫస్ట్ 5 people ఫోకస్ చేసిరో, నీ యొక్క రైట్ లో ఎవరినైతే 5 people ఫోకస్ చేసిరో వాళ్ళందరికీ 25 పీపుల్ వచ్చే ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఒక యాక్షన్ ప్లాన్. ఫస్ట్ 5 people బోత్ సైడ్స్, వాళ్ళకు ఒక్కొక్కరికి 25 people టార్గెట్. వైఫై మనీ అచీవ్మెంట్ సార్. ఇక నెక్స్ట్ ర్యాంక్స్ అన్ని కూడా కంపెనీ వండర్ఫుల్ సిస్టమ్ ను బిల్డ్ చేసింది ఈ ఇయర్ మాత్రం. ఎందుకంటే జస్ట్ మేక్ ఏ 2 stars, బికమ్ ఏ స్టార్ 250. సో సింపుల్ ప్రాసెస్ ని క్రియేట్ చేసింది మనం. ఈ సింపుల్ ప్రాసెస్ ని ఏమైతుంది అంటే ఏదేదో చేసి, ఏదేదో ఆలోచన చేసి, ఏవేవో థాట్స్ పెట్టుకొని ఒక ఎడ్యుకేషన్ అని చెప్పేసి, ఎడ్యుకేషన్ లేదు, ఏమీ లేదు సార్. ఒకే ఎడ్యుకేషన్ ఉంది, వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆపరేషన్ త్రిశూల్, VOP, BOM, GSM. నీ GSM లో నీ ఫస్ట్ 5 people, లెఫ్ట్ 5 people వాళ్ళ ఫోకస్. ఇది మీరు కరెక్ట్ గా మీరు ప్లాన్ చేసుకున్నారా, సక్సెస్ గ్యారంటీ. మరి ఈ సక్సెస్ గ్యారంటీ రావాలి అంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి డియర్ ఫ్రెండ్స్, మాటలతోటి వర్కౌట్ కాదు, చేతలతోటి వర్కౌట్. చేతలు అంటే ఏంటివి? ఖచ్చితంగా మెయింటైన్ 1 diary.
1 ప్లానర్. ఖచ్చితంగా ఆ 5 పీపుల్ నీ టార్గెట్. వాళ్ళతోటే నీ యొక్క జర్నీ, వాళ్ళతోటే మాట్లాడు, వాళ్ళతోటే ఉండు, వాళ్ళ యొక్క అసోసియేట్స్ తోటే. మీరు ఈ ఫస్ట్ 5 పీపుల్ మీరు సక్సెస్ తీసుకున్న 13 వీక్స్ లో డియర్ ఫ్రెండ్స్, మిరాకిల్స్ విల్ హ్యాపెన్. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ సేల్స్ విషయంలో కానీ, బిజినెస్ లో సక్సెస్ అచీవ్మెంట్ విషయంలో కానీ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఫోకస్ ఆన్ వైఫై మనీ అచీవ్మెంట్. డియర్ ఫ్రెండ్స్, ఫోకస్ ఎలా ఉండాలి అంటే సర్వకాల సర్వ అవస్థల యందు నీ లక్ష్యం ఎక్కడ ఉండాలి అంటే నీ టార్గెట్ మీద ఉండాలి. ఎన్నో రకాల పనులు ఉంటాయి డియర్ ఫ్రెండ్స్, ఎన్నో రకాల వర్క్స్ ఉంటాయి. నాకు కూడా వర్క్ ఉంది ఈరోజు, యాక్చువల్ గా చాలా పెద్ద వర్క్ ఉంది. సందీప్ సార్ తెలుసు, పులుగు సార్ ఇది చేయాలన్నాడు, ఓకే సార్ అని చెప్పొచ్చు కూర్చో. చాలా పనులు ఉంటాయి లైఫ్ జర్నీలో, ఎన్నో ఉంటాయి. ఈ జీవితానికి అవన్నీ ఏదో ఉంటూనే ఉంటాయి. కానీ అసలైంది ఏంటి, నా అసలైన టార్గెట్ ఏంటి, నేను ఇండస్ట్రీ వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఒక వెపన్ ఇచ్చింది వైఫై మనీ అచీవ్మెంట్. వాటిని సరిగ్గా యూజ్ చేయడం రావాలి, యూజ్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ బాహుబలి మూవీ తీసుకోండి, ఎన్నో రకాల వెపన్స్ ఎంతో మంది దగ్గర ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చారు. తక్కువ సైన్యం ఉంది, తక్కువ వెపన్స్ ఉన్నాయి. ఒక స్ట్రాటజీ తోటి వర్క్ చేసి ఒక హీరో అయ్యాడు, ఒక విలన్ ఎన్నో రకాల ఆయుధాలున్న విలన్ గానే మారు. ఇక్కడ కూడా స్ట్రాటజీ ఉండాలి. ఒక్క దగ్గర తక్కువ ప్లేస్లలో టాక్టిక్స్ వర్క్ చేస్తాయి, స్ట్రాటజీ మాత్రం లాంగ్ టర్మ్ లాంగ్ విజన్ ఉన్న వాళ్ళకి వర్క్ చేస్తుంది. అది ఎప్పటికీ ఉంటుంది. ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది, ఒక ప్యాసివ్ అచీవర్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సిస్టమ్ ను ఒకటి బిల్డ్ చేయండి. దీనిని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, వైఫై మనీ సిస్టమ్ ని ఎవ్రీ వెడ్నెస్డే వచ్చింది అంటే మంగళవారం నుంచే మనకు ట్యూస్డే నుంచే రేపు వైఫై మనీ అచీవ్మెంట్ ఉంది, రేపు వైఫై మనీ అచీవ్మెంట్ ఉంది, రేపు ఫస్ట్ ఆర్డర్ నాదే ఉండాలి, రేపు ఫస్ట్ పిక్ నాదే రిలీజ్ కావాలి, నా స్టేటస్ లో నాదే ఫస్ట్ ఉండాలి. ఈ థాట్ పెట్టుకోండి, ఆటోమేటిక్ గా సేల్స్ జరుగుతాయి. ఎందుకంటే నీ గురించి నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేసుకునే ద బెస్ట్ పిక్ వైఫై మనీ అచీవర్ పిక్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఫోకస్ ఆన్ యువర్ అచీవ్మెంట్, ఫోకస్ ఆన్ యువర్ టీమ్ అచీవ్మెంట్స్. సో నీ అచీవ్మెంట్, నీ యొక్క టీమ్ అచీవ్మెంట్స్ కి రీజన్ కావాలి. ఆటోమేటిక్ గా రీజనే పెద్ద రిజల్ట్ ని క్రియేట్ చేస్తుంది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి సమాజం ఎవరిని గౌరవిస్తుంది సార్? సమాజం ఎవరిని గౌరవిస్తుంది? మీరు బాగా ఆలోచించండి. ఎవరిని గౌరవిస్తుంది తెలుసా? ఇప్పుడున్న సమాజంలో మనీ క్రియేటర్స్ మాత్రమే రెస్పెక్ట్ ఇస్తుంది. మనీ క్రియేటర్స్ మాత్రం, నాకు తెలుసు మిమ్మల్ని అడిగితే మంచుకున్నోళ్ళను ఆయనను ఈయనను అని చెప్తారు, కానీ అవన్నీ వర్కౌట్ కావు. శ్రీరామరాజ్యం లేని శ్రీరాముడు వచ్చి ఇప్పుడు నిలబడ్డాడు అనుకోండి, శ్రీరాముని కూడా యాక్సెప్ట్ చేయని ప్రపంచం. కాబట్టి ఇక్కడ ఒకటి క్రియేట్ మనీ, అచీవ్ మనీ క్రియేటర్స్. సో అలాంటి వ్యక్తులను క్రియేట్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఈ రోజు నేను తీసుకున్నదండి ఏమనుకోవాలి అంటే ఒక థాట్ పెట్టుకోండి. ఏంటిదంటే ఈ రోజే నా ఫస్ట్ బర్త్ ఇండస్ట్రీ బై వైఫై మనీ అచీవ్మెంట్. ఫస్ట్ బర్త్ ఈ రోజు మేము వైఫై మనీ అచీవ్మెంట్ టార్గెట్ తీసుకుంటున్నా. లెఫ్ట్ ఒక 5 పీపుల్ ని, రైట్ ఒక 5 పీపుల్ ని, అందులో ఆర్గనైజేషన్ 1 to 1 కనబడుతుంది. మీరు ఆ విధంగా తీసుకోండి. సో అట్లా ఒక 5 పీపుల్ ఫోకస్ చేయండి. ఫోకస్ చేసేటప్పుడు నువ్వు అనుకోవద్దు, వాళ్ళతో డిస్కషన్ చేయండి. వాళ్ళతో డిస్కస్ చేసి స్ట్రాటజీస్ చెప్పండి. స్ట్రాటజీ చెప్పడం అంటే ఏంటిదంటే ఏమి లేదు, మన ప్రొడక్ట్ సేల్ కావాలంటే నీ యొక్క వైఫై మనీ పోస్టర్ రిలీజ్ కావడం, అదే ఫస్ట్ స్ట్రాటజీ. లాస్ట్ స్ట్రాటజీ, మిడిల్ స్ట్రాటజీ. వైఫై మనీ ఫోటో అనేది మిమ్మల్ని బెస్ట్ సేల్స్ మ్యాన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయిన డియర్ ఫ్రెండ్స్. గత 3 years నుంచి అచీవ్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు హ్యాపీగా నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. సో ఎవ్రీ వెడ్నెస్డే వచ్చిందంటే ములుగు వైఫై మనీ అచీవ్మెంట్ ఏంటి ప్లానింగ్, ఏం జరుగుతుంది, ఖచ్చితంగా ఫోన్ కాల్ వస్తుంది సార్ దగ్గర నుంచి. సో ఇమ్మీడియట్ గా కొన్నిసార్లు నేను కూడా లైట్ గా తీసుకోవడము, కొన్నిసార్లు వైఫై మేనేజ్మెంట్ సార్ వాళ్ళు మొన్ననే పీసీఎం పెట్టుకున్నారు, లేకపోతే విఓటీఎం పెట్టుకున్నారు సార్, మొన్న 300 అచీవ్మెంట్ తీసుకున్నారు సార్, మళ్ళీ ఇప్పుడు పెట్టమంటారా సార్? అసలు ఇవన్నీ ఏంటి రీజన్స్? మనం ఎందుకు వచ్చినాం ఇందులోకి? ఒక డ్రీమ్ తోటి వచ్చినాం. మనం వచ్చేటప్పుడు ఏం చేసి వచ్చినాం? ఒక ప్రొడక్ట్ ను పర్చేస్ చేసి వచ్చినాం. మరి మనం కూడా కొంతమంది పర్చేజెస్ ని, కన్జ్యూమర్స్ ని క్రియేట్ చేస్తేనే కదా
మన అచీవ్మెంట్ ఉంటుంది. మనం ఏ విధంగా ఎంట్రీ అయ్యామో, మనం ఎంట్రీ కావడానికి కారకులు ఎవరు? మరి మనం కూడా అదే కదా చేయాల్సింది, డూప్లికేషన్. సో ఈ డూప్లికేషన్ జరగట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే స్టాగ్నేట్ అయి ఉంటున్నాం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. సో కాబట్టి ఎప్పుడైనా సరే సార్, నిత్య నూతన విద్యార్థి మాత్రమే గెలుస్తాడు ఇక్కడ. ఎప్పుడు విద్యార్థిగా ఉండేవాడు మాత్రమే గెలుస్తాడు. సో కాబట్టి ఒక్కటి సంకల్పం తీసుకోండి, ఫస్ట్ బర్త్ వైఫై మన అచీవర్ క్రియేట్ చేయండి అలా. సో అదే విధంగా నేను గెలిచేదాకా పట్టు వదలను, ఈ సంకల్పం తీసుకోండి సార్. 13 వీక్స్ 90 డేస్ ఫార్ములా సార్. 90 డేస్ ఫార్ములా అనేది నేచర్ లో ఒక రిజల్ట్ ఉంది, ఒక రీజన్ ఉంది. 90 డేస్ ఎవరైతే పదే చేస్తారో, పదే అనుకుంటారో, వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కు ప్రాక్టీస్ అవుతుంది. అది ప్రాక్టీస్ అయిన తర్వాత వెడ్నెస్డే అనగానే నీ టీం గానీ నువ్వు గానీ మీకు తెలియకుండానే ఆర్డర్స్ ప్లేస్ అవుతూనే ఉంటాయి. లైక్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఆగిపోతాం, అసలు బైక్ కార్ కూడా ఆగిపోతుంది. సో ఒక ఫోన్ వచ్చినా ఇప్పుడు ఎవడరా ఫోన్ చేస్తుందని తిట్టుకుంటుంటాం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు. కానీ కొంతకాలం ప్రాక్టీస్ అయిన తర్వాత, ఒక 6 నెలలు సంవత్సరం గడిచిన తర్వాత స్పీడ్ బ్రేకర్ వస్తూనే ఉంటుంది, ఎదురుగా ఎవడో ఆపోజిట్ వస్తుంటాడు, సడన్ గా ఎవడో రోడ్ క్రాస్ చేస్తుంటారు, సో సడన్ గా ఫోన్ కాల్ వస్తుంటది, పక్కకున్న వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటారు, మనం ఫోన్ మాట్లాడుతుంటాం, ఎదురుగా బైక్ వస్తుంటది, కార్ వస్తుంటది, హార్న్స్ ఇవన్నీ కూడా వినబడుతుంటాయి, డ్రైవింగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే అది డిఫాల్ట్ గా జరిగిపోతుందిగా. సేమ్ అలాగే ప్రాక్టీస్ క్రియేట్ మోర్ వైఫై మనీ అచీవర్స్. ఈ ప్రాక్టీస్ చేశారా, ఈ ప్రాక్టీస్ ఒక కల్చర్ అవుతుంది మన దాంట్లో ఆర్గనైజేషన్ లో. ఈ కల్చర్ ఏం చేస్తుంది అంటే ఒక బెస్ట్ అచీవ్మెంట్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా ప్రాక్టీస్ నుంచే కల్చర్ క్రియేట్ అవుతుంది. కల్చర్ ఏమవుతుంది అంటే ఒక ప్రిన్సిపల్ గా మారిపోతుంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎస్ ఇది జరిగితే అది జరుగుతుంది, ఇది చేస్తే అది జరుగుతుంది అని దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో సీక్రెట్ ఆఫ్ సక్సెస్ కు ఏంటిది అంటే ఇండస్ట్రీ వాళ్ళ రీజన్ ఒకటి సేల్స్ సార్. సేల్స్ ఈ రోజు మీరు తీసుకున్న డిసిషన్ మీ యొక్క సక్సెస్ కి ఒక రీజన్ అవుతుంది సార్. ఫస్ట్ ఏం డిసిషన్ అంటే వైఫై బెస్ట్ టీమ్ క్రియేటర్ గా ఉంటారా, జస్ట్ ప్యాసివ్ క్రియేటర్ గా ఉంటారా, డిపెండ్ ఆన్ యూ. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, కస్టమర్ ఆసక్తులను తెలుసుకోవాలి. కస్టమర్ ఆసక్తులను ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి. ఈ వైఫై మనీ అచీవ్మెంట్ లో మనం సక్సెస్ అవ్వాలంటే నీ పోస్టర్ ని ప్రతిసారి చూస్తున్నారు అంటే, సార్ వైఫై మనీ పోస్టర్ ఒక్కటే చూడగానే రిజల్ట్ ఏం రాదు మరి. సో దీనికంటే ముందు, దీనికంటే తర్వాత కూడా చాలా వ్యవహారాలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు BOM మీటింగ్ అటెండ్ అయితే అర్థమవుతుంది. BOM మీటింగ్ అటెండ్ అయితే అర్థమవుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, PA వైఫై మనీ అచీవర్, క్రియేట్ వైఫై మనీ అచీవర్స్. కాబట్టి మనిషికి ఆక్సిజన్ ఎంతో, ఇండస్ట్రీ వాళ్ళ సక్సెస్ కి సేల్స్ అంత. ఆ సేల్స్ కి ఫస్ట్ బేసిక్ పాయింట్ వైఫై మనీ అచీవ్మెంట్. ఎవ్రీ వీక్ 25 తోటి స్టార్ట్ చేయండి. 13 వీక్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు మీ లెఫ్ట్ లో 5 మెంబర్స్ ని, రైట్ లో 5 మెంబర్స్, వీక్ బై వీక్ ఒక 20% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి ఒక్కొక్క పర్సన్. సో అలా పర్సన్ కి ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. కానీ దీనికి అన్నిటికీ కూడా రైటింగ్ నోట్స్ ఉండాలి ఖచ్చితంగా. మనము ఇప్పుడు అంతా ఎల్డర్స్ గాని, మనం ఒక స్కూల్ కి వెళ్తే ఒక అటెండెన్స్ తీసుకున్నప్పుడు ప్రజెంటేషన్ ఆబ్సెంట్ చేస్తున్నట్టుగా ప్రతిరోజు కూడా ఈ విధంగా ఒక ప్లానర్ ను, ఒక డైరీని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్లకు మాత్రమే ఒక క్లియర్ విజన్ ఉంటుంది, ఒక క్లియర్ సక్సెస్ఫుల్ డేట్ అనేది అనౌన్స్ చేయగలుగుతాము. సో ఆ విధంగా ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఒక 90 డేస్ ని ఈ రోజు నుంచి, ఈ రోజు లాస్ట్ వీక్ ఒక వండర్ఫుల్ స్పీకర్ రావడం జరిగింది. సో ఈసారి నాకు ఛాన్స్ రావడం జరిగింది. సో దీనిని తీసుకోండి ఒక సంకల్పం. ఒక 90 డేస్, ఒక 13 వీక్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఒక 5 పీపుల్ ఇది చేయండి సార్, సక్సెస్ మీ దగ్గరికి ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ BM వైఫై మనీ అచీవర్. సో అందరూ కూడా వైఫై మనీ అచీవ్మెంట్ లో సక్సెస్ అవుతూ ద బెస్ట్ థింగ్స్ లోడ్ చేసుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అర్చనా సందీప్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ, మీ అందరికి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, సో క్రియేట్ మోర్ అచీవర్స్, యూ విల్ బి క్రియేట్ విన్నింగ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ ఇస్ యువర్స్. స్వప్న గోపినాథ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మై డియర్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కసారి రియాక్షన్స్. సో పాసిబుల్ అయినటువంటి వాళ్ళు ఒకసారి మళ్ళీ వీడియోస్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఫైనల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ
సో సార్ మీరు మొదటగా స్టార్టింగ్ పాయింట్ అడిగిన విషయమే, దేవుడు కనిపిస్తే గాని ప్రత్యక్షం అయితే లేదు అని అంటే గుడికి వెళితే ఏం కోరుకుంటారని అడిగారు సార్. ఆయన కోరుకున్నది ఈజీగా వస్తుందని కూడా అడిగారు. డెఫినెట్లీ రాదు సార్, కష్టపడితేనే వస్తుంది. సో ఎఫర్ట్ లేకుండా ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పారు సార్, తప్పకుండా. అండ్ అంతేకాకుండా ఆ ఎఫర్ట్స్ ఒకవేళ పెట్టిన రిజల్ట్ రాలేదంటే ఆ ఎఫర్ట్ సరిపోలేదు అని చెప్పారు. సో ఎస్ సార్. అండ్ అసలు యాక్చువల్ మీ వెపన్స్ ఏంటి ఇండస్ వివాలో అని అడిగారు సార్. సో వెపన్ ఏంటి అని అంటే వైఫై పిక్ ఏదైతే ఉందో అదే మన వెపన్ సార్. అంటే ఏదైతే వస్తుందో దాని వెపన్ లాగా యూజ్ చేసుకొని సోషల్ మీడియాలో, అది వాట్సాప్ స్టేటస్ అనే కాదు, అంటే గ్రూప్ వైజే చూసుకోకుండా సోషల్ మీడియాలో ఎఫ్బి కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఇలా ఏదైతే ఉందో అన్నిట్లో మీరు అనౌన్స్ అనేది చేసుకోండి. మీరు ఏదైతే సక్సెస్ ఉన్నారో అది ఎవ్రీ వీక్ అనౌన్స్ అనేది చేయమని చెప్పారు సార్. డెఫినెట్లీ అనౌన్స్ చేస్తాం సార్. సింపుల్ చెప్పారు, స్టార్టింగ్ ఏదైనా కూడా చిన్నదానితోనే స్టార్ట్ చేయాలని. 25 PV మినిమం. సో అదే సక్సెస్ రేట్ ని 300 PVకి తీసుకెళ్తుందని చెప్పారు సార్. సో తప్పకుండా 25 PV అనేది స్టార్ట్ చేసాము. అంతేకాకుండా ఒకరు కాదు, టార్గెట్ 25 లెఫ్ట్ 25 రైట్ అన్నారు. కానీ ఆ 25 లెఫ్ట్ 25 రైట్ రావాలి అని అంటే ఫస్ట్ టార్గెట్ 5 people అన్నారు సార్. ఫస్ట్ 5 లెఫ్ట్ అండ్ ఫస్ట్ రైట్ 5 people ని మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలని చెప్పారు. అంటే మనకి రావడమే కాకుండా వాళ్ళకు కూడా వచ్చేలాగా చేసి ప్రతి ఒక్కరు దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 25 people ని రీచ్ అవుతామని చెప్పారు సార్. డెఫినెట్లీ. సో ఈ రోజు మన ఫ్యామిలీ సాధారణమైనది కావచ్చు, కానీ ఏదో ఒక రోజు చరిత్ర సృష్టించేలాగా క్రియేట్ చేయాలని చెప్పారు సార్. తప్పకుండా అది చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేచర్ లోనే సంపద ఉంది అని చెప్పారు. ఏ సార్, అది చూడడం లేము. సో మాట్లాడితేనే, తెలుసుకుంటేనే ఏదైనా ముందుకు వెళ్తాము. సో ప్రతి ఒక్కరితోని మాట్లాడాలని చెప్పారు. అండ్ ప్రతి మనిషిలో సేల్స్ మ్యాన్ అనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే అది నిజమే సార్, ఎక్కువగా లేడీస్ ని పోలుస్తూ ఉంటాము. ఎందుకు అని అంటే ఏదైనా తెలిస్తే అది చెప్పే వరకు అసలే ఆగం సార్. ఏదైనా సరే ఆ విషయాలు మాక్సిమం. సో ఎదుటి వాళ్ళకి చెప్పే వరకు మనసు ఊరుకోదన్నమాట, నిజంగానే ఎక్కువగా. సో ఆ విధంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అండ్ 1960s నుండే సో ఒక బిజినెస్ మీద ఏంటంటే సేల్స్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉంది అని చెప్పారు. తప్పకుండా మా టార్గెట్ 25 people లెఫ్ట్ అండ్ 25 people రైట్ సైడ్, బిఏ స్టార్ అండ్ మేక్ ఏ స్టార్ అన్నారు. దాంతో స్టార్ టు 50 ర్యాంక్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పారు. ఎస్ సార్, ఇది స్టార్టింగ్ వివాలో జర్నీ చేసినప్పుడు కూడా ఎప్పుడు మనం స్టార్ అవ్వడం, ఎదుటి వాళ్ళని స్టార్ ని చేయడం అనేది ఎప్పుడు అంటూ ఉంటుండే. సో అదే కోణంలో మళ్ళీ స్టార్ట్ అయ్యింది. సో మాటలతో కాదు చేతలతో అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు. అండ్ ప్లానర్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నాం అన్నారో అది నోట్ డౌన్ చేసుకోమన్నారు సార్. మీరు చెప్పేటప్పుడే నా లెఫ్ట్ 5 ఎవరు, రైట్ 5 ఎవరు రాసుకున్నాను. అండ్ కస్టమర్ లిస్ట్ కూడా, అంటే కంటిన్యూటీ లేకుండా బ్రేక్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కంటిన్యూటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎగ్జాంపుల్ గా వెపన్ గురించి బాహుబలి మూవీని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. అండ్ వైఫై అనేది మాత్రమే, ఎందుకు అని అంటే ఎర్నింగ్ ఉంది సార్ అందులో. వైఫై అనగానే 25 PV సేల్, 25 PV సేల్ అంటే 500 rupees అనేది ఎర్న్ చేసుకుంటాం, అంటే ఇన్కమ్. సో ఆ ఇన్కమ్ రావడం కోసమే ఏదైనా సరే, ఇక్కడ జాబ్ కావచ్చు, ఏ చేసినా డబ్బుల కోసమే సార్. ఫినాన్షియల్ ఫ్రీడమ్, అందులోకి వెళ్తే హెల్త్ అనేది కామన్ గా వస్తూనే ఉంటుంది. చాలా మంది అంటారు హెల్దీగా ఉంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్తామని, కానీ డబ్బులు ఉంటేనే ఆ ప్రోడక్ట్ కూడా కొనుక్కుంటాం. కాబట్టి మనీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో తప్పకుండా సార్, ప్రాక్టీస్ క్రియేట్ మోర్ వైఫై అచీవర్స్ అని చెప్పారు సార్. తప్పకుండా నేను గెలిచేదాకా సంకల్ప బలం అనేది, అంటే సంకల్పాన్ని వదలను అని అన్నారు, అంటే వదలకూడదు అని చెప్పారు. 90 days ఆ టార్గెట్ ని పెట్టుకోమని చెప్పారు. తప్పకుండా ఆ టార్గెట్ అనేది పెట్టుకుంటాం సార్. సీక్రెట్ ఇన్ ఇండస్ వివా ఈజ్ సేల్స్. సో అవర్ కంపెనీ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్, డైరెక్ట్ గా సేల్ చేయడం మాత్రమే. సో బెస్ట్ టీమ్ క్రియేట్ గా ఉంటారా, లేదంటే పాసివ్ టీమ్ అంటే పాసివ్ ఇన్కమ్ ఎర్నర్ గా ఉంటారా అనేది చెప్పారు. తప్పకుండా సార్, ప్రతి ఒక్కటి మీరు చెప్పింది 100% ట్రూత్ అండ్ వీ విల్ ఫాలో దట్. ఫాలో అవ్వట్లేం కాబట్టి ఎక్కడో ఒక్కడే స్ట్రక్ అవుతూ ఉన్నాము. తప్పకుండా, ఎందుకు అని అంటే ఒకే మాట చెప్పారు సార్ ఇందాక, BOM అటెండ్ అవ్వమని, విఓపీస్ అని. ఎక్కడైతే స్ట్రక్ అవుతున్నామో ఆ పాయింట్ అంటే అలా స్ట్రక్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్ సార్.
ప్రోగ్రామ్స్ అయితే పోస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి, బట్ దాన్ని ఉపయోగించుకోవట్లేము. మరి మనకి సెల్ఫ్ మోటివేషన్ కావాలి, మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉపయోగపడితేనే. అండ్ మనం గ్రౌండ్ లెవెల్లో వెళ్ళేటప్పుడు ఏవైనా ఒడిదుడుకులు వస్తున్నా కూడా సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటే మీలాంటి వాళ్ళ సెషన్స్ వినడం వలన, ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు, మీకు అన్ని పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి, సో ఎక్కడ ఏమవుతుంది అనేది. ఈ సెషన్స్ అటెండ్ అవ్వడం వల్ల మేము స్ట్రక్ అవుతున్నాయి కూడా బ్రేక్ అవ్వకుండా ముందుకు వెళ్ళడానికి ఈజీ వేస్ ఉంటాయి. సో వైఫై మనీ నిజంగానే పెద్దగా కనిపించేసే ఎవ్రీ వీక్ అనేది, కానీ ఇప్పుడు మీరు చెప్పంగానే చాలా ఈజీ అనిపిస్తుంది సార్. తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. మీరు అన్నట్లుగా 90 days వెళ్ళేసరికి ఇది 1000% ఇంకా ఎక్కువగానే టీం అనేది స్ట్రెంగ్ అవుతుంది సార్. అండ్ క్రియేషన్ సార్, ఎప్పుడు సందీప్ రెడ్డి సార్ కూడా అంటుంటారు, ఎక్స్ట్రాక్షన్ కాదు ఇక్కడ కావాల్సింది, క్రియేషన్ అని. సో ఇప్పుడు మీరు కూడా అదే చెప్పారు. సో సేల్స్ నుండి వచ్చే టీం ఖచ్చితంగా నిలబడుతుంది సార్, అలా సేల్స్ ఉండేలాగా ఖచ్చితంగా చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఎ బ్యూటిఫుల్ సెషన్ టుడే. ఇలాంటి మరెన్నో సెషన్స్ మనమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, మనతో పాటు మన ఆర్గనైజేషన్స్ స్టార్టింగ్ నుండి ఉంటే ఈచ్ పాయింట్ అర్థమవుతుంది. మిడిల్ లో సడన్ గా వస్తే ఏం చెప్తున్నారో అర్థం కాక అది మనకు మైండ్ కి ఎక్కేంత వరకు సెషనే అయిపోతుంది. సో ప్లీజ్ షూర్ గా సెషన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎర్లీగానే కాంటాక్ట్ అయ్యి ఎర్లీగానే వచ్చేలాగా చూడండి. బికాస్ ఇక్కడ టీం నుండే ఇన్కమ్, అంటే విన్ టు విన్ ప్రాసెస్. మరి మన టీం ఉంటేనే కదా, మనం ఉంటే లెర్నింగ్, టీం ఉంటే ఎర్నింగ్. సో తప్పకుండా మోర్ అచీవర్స్ అండ్ మోర్ టీమ్ తో ప్రతి ఒక్క సెషన్స్ అటెండ్ అవుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అదంటూ లేకపోతే ఈ రోజు ఈ సెషన్స్ లేవు సార్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటేనే ఏ కంపెనీ అయినా, అలాంటి ఎడ్యుకేషన్ అనేది మనకి వైబ్రెంట్ వివా ద్వారా వస్తుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ములుగు వెంకటేశం సార్, చాలా మంచి పాయింట్ సార్, నాకైతే చాలా ఉపయోగపడ్డాయి. నా నెక్స్ట్ లెవెల్ స్టెప్ కి తప్పకుండా నేను అది ఉపయోగించుకుంటాను అండ్ ఇమీడియట్ గా దాన్ని ఫాలో కూడా అవుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ రోజు నాకు ఎంసీ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సందీప్ రెడ్డి సార్, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ స్వప్న గోపీనాథ్, రూబీ ఎగ్జిక్యూటివ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. వస్తున్నానే.